ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 7వ తేదీన శుక్రవారం రోజున ఈ సింహరాశి వారికి అయితే 100% మాత్రం జరగబోయేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పార్థాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే 24 గంటలో పరిష్కారం అయితే లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సింహరాశి వారి జాతకుల గురించి ముందుగా మనం తెలుసుకోవాలని, వీరి యొక్క జీవితంలో వీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైనా గెలుపు పొందాలి అని ఒక్కసారి ఆలోచించిన వచ్చిందంటే గనక ఖచ్చితంగా కూడా వీరు ఆ గెలుపుని పొందే వరకు శ్రమిస్తూ ఉంటారు. అది ఎంత హార్డ్గా ఉన్నా సరే, అంతేకాదు ఎంతటి కష్టంతో కూడుకొని ఉన్నటువంటి పని అయినా సరే వీరు తప్పకుండా అందులో విజయాన్నైతే వీరు సాధించాలనైతే తపన పడతారు. ఆరు నూరైనా నూరు ఆరైనా విజయాన్నైతే సాధించి తీరుతారు. అంతేకాదు ఈ సింహరాశి వారిని ఎవరైనా ఎగతాళి చేసినా ఇది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అంటూ వారి యొక్క బలహీనత గురించి మాట్లాడిన వారిని బలహీనంగా అంటారు కదండి. ఇలా అంటే నువ్వు ఇది చెయ్యలేవు, అది చెయ్యలేదు అని ఎగతాళిగా మాట్లాడితే గనక వీరు మౌనంతో వారి విజయంతో వారికి సమాధానం చెప్తూ ఉంటారు. కానీ 100% వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే గనక వారికి బుద్ధి చెప్పే వరకు కూడా వీరు కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజు వీరి యొక్క అంటే వీరికి ఏదైతే ఉందో లక్ష్యం, ఆ యొక్క లక్ష్యం కల నెరవేర్చుకున్న ఇతరులతో శబాష్ అనిపించుకునే లక్షణాన్ని ఈ సింహరాశి వారు కలిగి ఉంటారు. ఈ రాశుల వారు పట్టుదల మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనేటువంటి విషయంలో వీరు మాత్రం ఖచ్చితంగా పట్టుదల అనేది బాగా ఉంటుంది. పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. ఇతరులతో పోటీ పడి అందులో విజయాన్ని పొందాలి అనేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కానీ ఏదైనా ఒక నైపుణ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందులో అయినా సరే ఒక కళ అనేది ఉండి తీరుతుంది. అలానే వారి యొక్క కళని బయట పెట్టకుండా ఉంటారు. ఊరికే మాత్రం అస్సలు కూర్చోవడానికి వీరు ప్రయత్నించరు. ఏదో ఒక పని చేస్తారు. బద్ధకం అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి మార్చ్ 7వ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రోజున ఈ సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజున వీరికి అదృష్టం చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ పనులు విజయవంతమైతే అవుతాయి. కుటుంబం నుంచి అయితే మద్దతు ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారులకు లాభం అధికంగా వస్తుంది. వీరి రంగంలోని కొత్త వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఎవరైనా ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలైతే దక్కుతాయి. వేరే వ్యక్తుల నుంచి రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో మీకు వసూలవుతాయి, మీ చేతికి అందుతాయి. ఇక ఈ సింహరాశి వారికైతే మార్చి 7వ తేదీన శుక్రవారం రోజున 100% మాత్రం జరగబోయేది మాత్రం ఇదే.